గౌరవనీయులు రవీందర్ సింగ్ గారికి, మన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి, ఉద్యమంలో కరీంనగర్ తొలి జిల్లా పరిషత్ చైర్మన్, తొలి కాదు మలి, గౌరవనీయులు మా ఉమక్క గారికి, అదేవిధంగా తొలే కదా రాజేశ్వరరావు, ఉద్యమంలో అదే రాజేశ్వరరావు ఫస్ట్, మీరు సెకండ్, రాష్ట్రం ఏర్పడ్డాక మీరు, మా పట్టణాధ్యక్షులు తమ్ముడు హరిశంకర్ గారికి, అదేవిధంగా పొన్నల్ అనిల్ కుమార్ గౌడ్ గారు, రెడ్డవేణి మధు గారు, పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, గౌరవ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కరీంనగర్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. కరీంనగర్ కు బీఆర్ఎస్ కు పేగుబంధం. మొట్టమొదటి గర్జన మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోనే ప్రారంభమైంది. ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది, తొలి బహిరంగ సభకు వేదిక కరీంనగరే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేసి మలిదశ ఉద్యమం ఉధృతం కావడానికి కూడా కరీంనగరే వేదిక. తొలి జిల్లా పరిషత్ చైర్మన్, 2 జిల్లాలు గెలిచినాం, నిజామాబాద్, కరీంనగర్. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ ను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఆశీర్వదించిన గడ్డ మన కరీంనగర్ గడ్డ. సో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేస్తే గుండెల్లో పెట్టుకుని కేసీఆర్ ను గెలిపించిన గడ్డ కూడా ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు 2 పనులు శాంక్షన్ చేయించారు యూపీఏలో. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ ఒకటి, కరీంనగర్ జిల్లాకు ఇంటింటికి మంచినీళ్లు అందించేటువంటి త్రాగునీటి పథకం ఒకటి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం ఆ రైల్వే లైన్ ను తొక్కుపట్టింది, మంచినీళ్ల పథకాన్ని తొక్కిపట్టింది. మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే కరీంనగర్కే కాదు రాష్ట్రానికే త్రాగునీరు అందించే మిషన్ భగీరథను తెచ్చారు. పెండింగ్ లో పెట్టిన రైల్వే లైన్ ను రన్నింగ్ లైన్ గా మారిస్తే ఇప్పుడు సిరిసిల్ల దాకా వచ్చింది రైలు. ఒక ఏడాది వరకు హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది. అంటే ఆనాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తా ఉన్నాయి. నిజంగా కరీంనగర్ లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, సకల జనుల సమ్మె, మీటింగులు, ఉద్యోగుల గర్జనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇవాళ కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో మమకారం, ఆయనకెంతో ప్రేమ కరీంనగర్ అంటే. మళ్లీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో, కాంగ్రెస్ ఈరోజు ఏ రకంగా ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుందో మనందరికి కూడా అర్థమైతా ఉంది. అంటే 3 భాగాలు చెప్పమన్నాడు మా కమలాకర్ గారు. 1 ఎస్ఐఆర్, 2 మన మానే డ్యాంలో నీళ్లు లేక, వరద కాలువకి నీళ్లు లేక బోసిపోయింది, దాని గురించి మాట్లాడమన్నాడు. 3వది జనరల్ రాజకీయం మాట్లాడాలి. సో 3 అంశాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటిదిగా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిరపామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా,
బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో గాని రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంద్ వేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వేం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాపులు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి? నిన్ను కంచె వేసి కాపాడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. ఇలా అన్ని మోసాలే చేసినావు. అరే రైతులకు 5 కిలోల తరుగు లేకుండా కరీంనగర్ లేనని వడ్లు కొన్నారే, జేబు దొంగల లెక్క, జేబులు కత్తిరించటోళ్ళ లెక్క ఇలా రైతులకు క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల బతుకులు ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడతారా? దేనికోసం కాపాడతారు? ఇలా రైతులకు బాగా అర్థమైంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎంత ప్రాధేయపడ్డా, నువ్వు ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుడు మీద, మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పినవో ఆ రోజే నీ పని అయిపోయింది. దేవుడి మీద, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పినోని మన రాజరాజేశ్వర స్వామి క్షమిస్తాడా? అయిపోయింది నీ పని, అదే రోజు అయిపోయింది. దేవుణ్ణే మోసం చేసినావు నువ్వు. నిన్ను ఈ దేవుడు కాదు కదా, రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏదేదో పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి, భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా కేసీఆర్ గారు ఉంటే ఈ కరువు కాలంలో, ఇప్పుడు ఎల్ నినో వచ్చింది అంటున్నారు, ఎల్ఎండిలో మనోళ్ళు పోయి నిన్న హాకీ ఆడినరు, ఫుట్బాల్ ఆడినరు, క్రికెట్ ఆడినరు, నేను చూసిన. ఆ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వచ్చింది. కాలం కాదు, వర్షాలు పడై కరువు వస్తుంది అని చెప్తా ఉన్నారు.
అందుకే కేసీఆర్ గారు దూరదృష్టితోని కరువు వచ్చినా కాలం కాకపోయినా పక్కా నీళ్లుండే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇలా కాళేశ్వరం అంటే మీ అందరికి తెలుసు, కరీంనగర్ వాళ్ళకైతే మనకు బాగా తెలుసు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. అన్ని బాగున్నాయి కదా. ఇలా ఆ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే దాన్ని 3 భాగాలుగా వాడుకుంటాం. మంచిగా కాలమైందనుకో, మంచి వర్షాలు పడ్డాయి అనుకో, మనం మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. సగం సగం కాలమైందనుకో, ఎల్లంపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం.